హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మన ఛానల్‌లో డేటా సెంటర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామండి. సో, ఇదైతే నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్‌తో చెప్దాం అనుకుంటున్నాను. సో దట్ మీకు కూడా ఏంటంటే కొంచెం ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మ్యాటర్ ఏంటంటే నిన్న మా ఫ్రెండ్ పేరు గణేష్. సో, నేనైతే వాకింగ్‌కెళ్ళాం. సో, వాకింగ్‌కెళ్ళినప్పుడు వాడేంటంటే ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ అడిగాడు కొన్ని డేటా సెంటర్ రిలేటెడ్‌గా. సో, వాడికేంటంటే క్వెషన్ ఎలా అడిగాడంటే లైక్ "అరే బావ! ఈ రీసెంట్‌గా మనకి వైజాగ్ చాలా డేటా సెంటర్‌లు వస్తున్నాయి అంటున్నారు కదా! అసలు ఈ డేటా సెంటర్ అంటే ఏంట్రా బావ?" అని అడిగాడు. "నువ్వు సాఫ్ట్‌వేర్‌లో ఉన్నావు కదా! కొంచెం అర్థమయ్యేట్టు చెప్పరా బావ" అని చెప్పేసి అడిగాడు. సరే అని చెప్పేసి నేను, "ఒరేయ్ బావ! డేటా సెంటర్‌లు అంటే ఏం లేవు. డేటా సెంటర్ అంటే ఒక పెద్ద బిల్డింగ్‌లో కొన్ని లక్షల కంప్యూటర్లు మెయింటైన్ చేస్తార్రా. సో, ఈ కంప్యూటర్లు దేనికి అంటే ఏదైతే త్రూ ఇంటర్నెట్ మనం ఏదైతే డేటా చూస్తున్నామో అదంతా కూడా స్టోర్ చేయడానికి ఈ డేటా సెంటర్‌లో కంప్యూటర్‌లయితే మెయింటైన్ చేస్తారు" అని అన్నా. అన్న తర్వాత వాడు ఇంకా ఆ! ఊ అంటుంటే నేనేమన్నానంటే, "ఇంకా నీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తా బావ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డీమార్ట్ ఉంది. డీమార్ట్‌లో నువ్వు చూసినట్టయితే పెద్ద పెద్ద ర్యాక్‌లుంటాయి కదా! ర్యాక్‌లంటే అదే బావ షెల్ఫ్‌లు. ఆ షెల్ఫ్‌లో ఏంటి పప్పులు, ఉప్పులు అన్నీ ఉంచుతారు కదా! అలా పప్పులు, ఉప్పులకి బదులుగా లక్షల కంప్యూటర్లు పెట్టారనుకో ఆ బిల్డింగ్‌లో అదే డేటా సెంటర్ రా బావ" అన్నా. ఓహ్! సరే అని చెప్పి వాడు, "సరే బావ అర్థమైంది. సరే ఈ డేటా సెంటర్ అర్థమైంది గానీ మధ్య మధ్యలో డాటా అంటున్నావు. అసలు డాటా అంటే ఏంట్రా బావ" అని అడిగాడు. దానికి నేను డాటా అంటే ఏం లేదురా బావ. డాటా అంటే ఇప్పుడు నువ్వు మొన్న మా అక్క బర్త్‌డే అని జెప్పేసి ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటో పెట్టి విషెస్ చెప్పావు. అప్‌లోడ్ చేసిన ఫోటోని డాటా అంటాం. నువ్వేదైనా ఒక ఇంటర్నెట్ అప్లికేషన్‌లో ఏం చూసినా సరే అది డాటాయేరా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు యూట్యూబ్‌లో వీడియోలు కనిపిస్తాయి. షార్ట్స్ వస్తాయి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోస్ వస్తాయి. రీల్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఫోటో అయినా, వీడియోస్ అయినా, షార్ట్స్ అన్నా లేదంటే మన మ్యూజిక్ అన్నా, ఇంకా డాక్యుమెంట్స్ అన్నా, బ్యాంక్ అప్లికేషన్‌లో ఏదైనా సరే, త్రూ ఇంటర్నెట్ ఏ అప్లికేషన్ రన్ అవుతున్నా సరే, అది మనకి స్క్రీన్‌లో కనిపించేదంతా కూడా డాటాయేరా బావ అన్నా. సరేరా బావ, డాటా అంటే కూడా అర్థమైంది. ఇప్పుడు ఈ డాటా సెంటర్ ఎలా పనిచేస్తాయి? మనకి యూజ్ ఏంటి అని అడిగాడు. అయితే నేను డాటా సెంటర్ ఎలా పనిచేస్తాయి అంటావు ఏట్రా బావ? వాటి వల్ల యూజ్ అంటావా? డాటా సెంటర్ లేకపోతే ఇంటర్నెట్ మనకి చేతిలో ఫోన్ ఉన్నా వేస్టే. ఎందుకంటే మనం ఏదైతే అప్‌లోడ్ చేస్తున్నామో నువ్వు మొన్న ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద హీరోలాగా స్టైల్‌గా ఫోటో తీసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసేసావు. తర్వాత నువ్వేం చేసావు, నా ఫోన్‌లో స్టోరేజ్ ఎక్కువైపోతుందని చెప్పేసి డిలీట్ చేసి పడేసావు. నువ్వు ఫోన్‌లో అప్‌లోడ్ చేసిన ఫోటో అయినా సరే నువ్వు డిలీట్ చేసిన తర్వాత అది ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపిస్తుంది కదా! సో, ఇక్కడేరా డేటా సెంటర్‌లో మ్యాజిక్ వస్తది. ఏంటంటే డేటా సెంటర్ అనేది నువ్వు వాడుతున్న అప్లికేషన్‌లో ఏం అప్‌లోడ్ చేసినా సరే, అది వెనకాల డేటా సెంటర్‌కి లింక్ అయ్యి ఉంటది. అప్లికేషన్ నుండి మనకి డేటా సెంటర్‌కి నువ్వు అప్‌లోడ్ చేసిన డేటా అంతా గూడా ఫోటో అయితే ఫోటో, వీడియో అయితే వీడియో, డాక్యుమెంట్స్ అయితే డాక్యుమెంట్స్. ఇవన్నీ కూడా డేటా సెంటర్‌లో ఉన్న కంప్యూటర్‌లో అయితే స్టోరేజ్ చేస్తారు. సో, ఎప్పుడైనా సరే నువ్వు కావాలనుకున్నప్పుడు ఈవెన్ థో నువ్వు ఇంటర్నల్‌గా నీ స్టోరేజ్‌లో డిలీట్ చేసినా సరే, నీకైతే అప్లికేషన్‌లో కనిపిస్తుంది గదా! ఇదంతా ఎలా అంటే బ్యాక్ ఎండ్‌లో డేటా సెంటర్‌లో నువ్వు అప్‌లోడ్ చేసిన ఫోటో స్టోర్ అయి ఉండడం వల్ల. అందుకనే నువ్వు ఎప్పుడు అడిగినా సరే నీ ఫోటో అయితే ఫోటో, వీడియో అయితే వీడియో నీకు వెంటనే అడిగిన వెంటనే నీ స్క్రీన్ మీద అయితే కనిపిస్తది. సో, ఇది డేటా సెంటర్ ఇలా యూజ్ అవుద్ది అన్నా. అయితే ఆడికి ఇంకా డౌట్ ఉండిపోయి, "సరేరా బావ డేటా సెంటర్ ఇలా యూజ్ అవుతుంది అంటున్నావు. నాకు ఇంకా చిన్నది ఎక్కడో అంటే అర్థం అవ్వనట్టుగా ఉందిరా బావ" అని అడిగాడు. అయితే నేను సింపుల్‌గా ఇంకోటి చెప్పా. డేటా సెంటర్ అంటే నీకు ఇంకా సింపుల్‌గా చెప్తా బావ ఎలా అవుతదో, ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది. నువ్వు ఒకరికి లెటర్ రాయాలనుకున్నావు. లెటర్ రాసావు. లెటర్ రాసిన తర్వాత పోస్ట్ ఆఫీస్‌లో పడేసావు. మన ఊరు పోస్ట్ ఆఫీస్‌లో. మన ఊరు పోస్ట్ ఆఫీస్‌కి పోస్ట్ మ్యాన్ వస్తాడు. వచ్చి ఆ లెటర్ తీసుకొని నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఉంటది కదా! మండలానికి పెద్దది అక్కడికి తీసుకెళ్ళి దాన్ని ప్రాసెస్ చేస్తారు లెటర్స్ అన్ని. ప్రాసెస్ చేయడం అంటే ఏంటంటే నువ్వు పంపించిన లెటరు టూ అడ్రస్ చూస్తాడు. అలాగే ఎక్కడికెళ్ళాలో రాస్తావు కదా! అదే నువ్వు పంపించిన ఫ్రమ్ అడ్రస్ అలాగే నువ్వు ఎక్కడికైతే పంపించాలనుకో టూ అడ్రస్ చూస్తాడు. ఆ టూ అడ్రస్ చూసి ఆ లెటర్‌నయితే ఆ అడ్రస్‌కి పంపించేస్తాడు. ఈ ప్రాసెస్ అంతా కూడా మెయిన్ పోస్ట్ ఆఫీస్‌లో జరుగుతుంది కదా! ఇలాగేరా బావ డేటా సెంటర్ కూడా నువ్వు నీ ఫోన్‌లో వీడియో కోసం యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్‌లో మన వీడియో మొన్న పెట్టిన శివాలయం వీడియో బాగుందన్నావు కదా! అది చూస్తున్నావు అనుకో, నువ్వు కొట్టగానే వచ్చేస్తుంది కదా! ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు కొట్టగానే వీడియోని కొట్టగానే అది రిక్వెస్ట్‌లా ఫార్మ్ అయ్యి, ఆ రిక్వెస్ట్ మనకి ఇంటర్నెట్‌ని యూజ్ చేసుకొని నియరెస్ట్
ఏదైతే డేటా సెంటర్‌లో నా యొక్క వీడియో అయితే స్టోరేజ్ అయితే ఉందో ఆ డేటా సెంటర్‌కెళ్ళి ఆ వీడియోని తీసుకొస్తది. తీసుకొచ్చి నీకు వీడియో రూపంలో నీ ఫోన్‌లోకి అయితే కనిపిస్తది బావ అన్నా. ఇదే సింపుల్‌గా రిక్వెస్ట్ అండ్ రిప్లై ఫార్ములా బావ. రిక్వెస్ట్ అండ్ రిప్లై ఫార్ములా బేస్ మీద నడుస్తది ఇదంతా అని చెప్పేసన్నా. వాడు సరే బావ ఇది బాగుంది. డేటా సెంటర్ లేకపోతే నాకైతే అర్థమైంది. డేటా సెంటర్ లేకపోతే మనకు చేతిలో ఫోన్ ఉన్నా వేస్టే, ఇంటర్నెట్ ఉన్నా వేస్టే. ఈ 2 ఈ 2 వర్క్ చేయాలంటే డేటా సెంటర్ వెనకాల ఉండాలి ఖచ్చితంగా అంటున్నావు. ఒకవేళ ఈ డేటా సెంటర్ ఎప్పుడైనా డేటా సెంటర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు పవర్ పోయింది. కంప్యూటర్ షట్ డౌన్ అయిపోద్ది కదా! అలాగే మరి డేటా సెంటర్‌లో ఉన్న కంప్యూటర్‌లో మరి ఎప్పుడైనా పవర్ పోయే అవకాశం ఉందా అని అడిగాడు. అయితే అన్నా. పవర్ పోయే ఛాన్సే లేవు బావ. దీని కాన్సెప్ట్ అది. ఎందుకంటే 24 గంటలు నడిస్తేనే మనకి 24 గంటలు వాళ్ళ తాలూకా యొక్క అప్లికేషన్‌లు నడుస్తాయి. లేదంటే కష్టం. అందుకనే ఈళ్ళేంటంటే సెపరేట్‌గా పవర్ గ్రిడ్ లాంటివి వాడతారు. అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ జనరేటర్లు కూడా వాడతారు. అలాగే యూపీఎస్‌లు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చిన్నగా చెప్తా చూడు. మన ఇన్వర్టర్ ఉంది కదా! పవర్ పోగానే మనకి ఆటోమేటిక్‌గా ఇన్వర్టర్ అయ్యి పవర్ సప్లై అవుతది కదా! ఇచ్చుకున్న వాటికింటికి. సో, అలాగేరా బావ అక్కడ కూడా పవర్ కట్ సమస్య ఉండదు. నిరంతరం 24/7 రన్ అవ్వాలి కాబట్టి నిరంతరం పవర్ సప్లై ఉండేలా చూసుకుంటారు అన్నా. అలాగే ఆడు ఇంకో క్వెషన్ అడిగాడు. బావ మరి ఇవి ఎలా మెయింటైన్ చేస్తారురా? నువ్వు నీ కంప్యూటర్ అరగంట, గంట వాడగానే హీట్ ఎక్కిపోద్ది. వెంటనే వెంటనే ఏసీ అది ఏసేసి మళ్ళీ కూల్ చేస్తావు. మరి అన్ని లక్షల కంప్యూటర్‌లకి ఎలారా బావ? వాటి కూలింగ్ అవంతా ఎలా అవుతది? అసలు అంత హీట్ ఎలా తట్టుకుంటాయి అని చెప్పేసి అడిగాడు. నేనన్నా సేమ్ రా బాబు ఆన్సర్ కూడా నువ్వే చెప్పు. నా ఒక్క కంప్యూటర్‌కి హీట్ ఎక్కగానే లోపల ల్యాప్‌టాప్‌లో కూలింగ్ ఫ్యాన్ ఉంటది ఆన్ అవుతది. అలాగే నేను కూడా ఏసీయో లేదా ఫ్యాన్ ఏసి కొద్దిగా కూల్ చేస్తాను. అలాగే సేమ్ కాన్సెప్ట్ రా బావ. లక్షల కంప్యూటర్ ఉన్నా ఒకటే, ఒక్క కంప్యూటర్ ఉన్నా ఒకటే. కానీ లక్షల కంప్యూటర్లు ఉన్న దానికి పెద్ద పెద్ద ఏసీలు వాడతారు. ఇండస్ట్రియల్ ఏసీలు వాడతారు. అలాగే ఇంకా ఏఏ డేటా సెంటర్లు అనుకో వాటికైతే వాటర్ కూలింగ్ ఇస్తారంట. అయి ఎలాగో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే కూలర్స్ ఉన్నాయి ఇంట్లో. ఏసీల ముందు కూలర్లు ఉండేవి కదా! ఇప్పుడు కూలర్లు ఉన్నాయనుకో, మనం కూలర్లు వాడి ఏసీకి అప్‌గ్రేడ్ అయ్యాం కాబట్టి కూలర్ గురించి చెప్తున్నా. కూలర్‌లో ఏంటంటే వాటర్ ఎయగానే మనకి పవర్ ఆన్ చేయగానే మనకి చల్లగాలి అయితే వస్తది కదా! అలాగే సేమ్ అక్కడ కూడాను ఆ టైప్‌లో కూలింగ్ ఇస్తారు ఏ డేటా సెంటర్‌లో అయితే అన్నా. అన్న తర్వాత వాడు సూపర్ రా బాగా చెప్పావు నాకైతే అర్థమైంది. అందుకే నీ యూట్యూబ్ ఛానల్ ఎలా నడుస్తుందిరా అని అడిగాడు. నడుస్తుందిరా బావ ఏదో నీకు అర్థమైనట్టు అందరికి అర్థమైతే వాళ్ళు కూడా లైక్‌లు, సబ్‌స్క్రైబ్‌లు చేస్తారు. చూద్దాం ఎంతవరకు వెళ్తదో అని చెప్పేసి అన్నా. సో ఇదండి మా ఇద్దరి మధ్య అయితే కన్వర్జేషన్ ఇలా అయింది. అలాగే మీకు కూడా డేటా సెంటర్ అంటే ఏంటో, డేటా సెంటర్ ఎలా పనిచేస్తుందో అయితే అర్థమైందని అనుకుంటున్నా. థాంక్ యూ.